వచ్చేసింది ఇక్కడ. అలాగే ఇక్కడ పసుపు కూడా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. పీస్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయి. అందరికీ నమస్కారం. ఈరోజు చికెన్ తహారీ రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్లో నేను కేజీన్నర చికెన్కి ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇది వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేయించుకుంటున్నాను. ఎప్పుడు బిర్యానీ వెరైటీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తుంటాము. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బిర్యానీలో యూజ్ చేసినట్టు యూజ్ చేస్తాం, కాకపోతే వండే విధానం వేరు. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి రా ఫ్లేవర్ వదిలింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పసుపు వేసేద్దాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ఇందులో వేసేయాలి. ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని వేసేసి మంచిగా కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఒక 3 మినిట్స్ ఇలా కుక్ చేశాక ఇందులో కారం, ఉప్పు, కొంచెం పెరుగు ఇవన్నీ వేసేయాలి. ఇప్పుడు ఇందులో నేను 4 స్పూన్స్ కారము అండ్ 3 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇందులో కాస్త పెరుగు వేద్దాం. ఇప్పుడు దాదాపు 1/2 లీటర్ పెరుగు వేసాను. ఇప్పుడు వీటన్నింటిని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి మరి కొద్దిసేపు కుక్ చేయాలి. ఈలోపు మనం దీనికి కావలసిన మసాలాలు రెడీ చేసుకుందాము. ఇందులో కొంచెం పెప్పర్, ఇంకా జాపత్రి వేసాను, అండ్ కొంచెం సాజీరా, సినమన్, దాల్చిన చెక్క, 5 ఇలాచీలు. ఇది స్టార్ మసాలా, స్టార్ ఉంటుంది కదా, దాంట్లోంచి ఒక చిన్న పెట్టు, ఒక పెద్ద పెట్టు తీసుకున్నాను. అలాగే లవంగాలు, కొంచెం జాజికాయ, అండ్ ఉంటే ఒక బడి ఇలాచీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇందులో పావు చెక్క వేయించిన ఎండు కొబ్బరి వేసాను. ఇది ఆప్షనల్. మాక్సిమం బిర్యానీస్ తహారీస్లో ఇది అవాయిడ్ చేస్తారు, బట్ ఒక స్వీట్నెస్ దీని నుండి వస్తుంది కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తాను అనమాట. ఇలా మసాలాలన్నింటినీ ఫైన్ పౌడర్ చేసేసుకొని ఆ చికెన్లో యాడ్ చేసేయాలి. మసాలా, కొబ్బరి పొడి, పుదీనా, కొత్తిమీర, ఇలా ఈ మూడింటిని ఈ స్టేజ్లో వేసేసి కొంచెం నిమ్మరసం పిండుకొని మిక్స్ చేయాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. ఆల్ టుగెదర్ మనం ఇప్పటి వరకు ఒక 10 మినిట్స్ దాదాపుగా కుక్ చేసాం చికెన్ని. ఇప్పుడు 2 మినిట్స్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎవరికైనా కచ్చా చికెన్ బిర్యానీ ఇష్టం లేకపోతే ఈ విధంగా చేసుకుంటే, అంటే రా మీట్ని మ్యారినేట్ చేసి చేస్తాం కదా, అలా ఇష్టం లేకపోతే కనుక ఇలా ఒక 10 మినిట్స్ ముందుగా ఇట్లా కుక్ చేసుకొని ఇలా తహరీ టైప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేసాను. మీన్ వైల్ కేజీ బాస్మతి చావల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు బాస్మతి చావల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చిట్టి ముత్యాలు కూడా చాలా బాగుంటాయి. ఇవి రెండు కూడా ఫ్లేవర్ఫుల్గా ఉండే రైస్ అనమాట. సో నేను మాత్రం ఇప్పుడు బాస్మతి చావల్ తీసుకున్నాను. దీన్ని శుభ్రం చేసుకొని పెట్టుకుంటాను. రైస్ బగారా కోసం ఆయిల్ పెట్టేసి దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. యాక్చువల్గా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్స్ ఘీ వేసాను. ఇప్పుడు దీంట్లో నూనె వేడెక్కిపోయింది. షాజీరా, సినమన్, టైల్డ్ పెప్పర్, తోక మిరియాలు, కుసన్ని, లవంగాలు ఇవి వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ సాబూత్ మసాలా అంతా స్ప్లెటర్ అయినాక ఒక 10 స్ప్లిటెడ్ చిల్లీస్, పుదీనా, స్ప్లిటెడ్ చిల్లీస్, పెండెంట్ లీవ్స్ వేసాను. మీరు బే లీవ్స్ వేసుకోవచ్చు. అండ్ ఒక 3 ఇలాచీస్ క్రష్ చేసి వేసాను. అలాగే ఇందులో ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేయాలి. బిర్యానీలో లాగా మనము డిఫరెంట్ కుకింగ్ టైంలో రైస్ని తీసి వేయబోట్లేదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం బగారా రైస్ వండుతాం కదా, సేమ్ అలాగే 1:1.5
దాని క్వాంటిటీ, బట్ దీనికి 1:1 క్వార్టర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేద్దాం. ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గ కారము, ఉప్పు, ఇవన్నీ మసాలాలు మీకు మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇందాక పెనెంట్ లీఫ్ సగం వేసాను, ఇంకో సగం ఇప్పుడు వేస్తున్నాను. అలాగే పుదీనా ఇందాక సగం వేసాను, ఇప్పుడు సగం వేస్తున్నాను. వాటర్ వేసారు రాగానే రైస్ వేసేసి కుక్ చేసేయాలి. ఇంకో పక్క ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టేసి దాంట్లో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్, అది 10 మినిట్స్ కుక్ చేసాం కదా, ఇప్పటి వరకు మ్యారినేట్ లాగా అయ్యింది కదా, దాన్ని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో పోసిన నీళ్లు ఎగిరిపోయే వరకు దీన్ని కుక్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఈ విధంగా కుక్ అయింది, అంటే ఇంకా లోపల కుక్ కాలేదన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని ఈ చికెన్ పైన పరిచేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో సాఫ్రాన్ ఇందులో నీళ్ళలో కానీ వేడి పాలల్లో కానీ వేసి ఉంచుకొని దీంట్లో యాడ్ చేయాలి, బట్ నేను అది మర్చిపోయాను. ఇప్పుడైతే ఇలాగే వేస్తున్నాను, అప్పుడప్పుడు ఇలా వేస్తుంటాను, ఏమీ అవ్వదు. అలాగే ఫ్రైడ్ ఆనియన్, ఇప్పుడు ఇందులో కాచి కరిగించుకున్న నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇలా మొత్తంగా చుట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా కొంచెం అక్కడ కొంచెం పసుపు వేసాను, అండ్ కొంచెం కొత్తిమీర చల్లేసి ఇప్పుడు లిడ్ పెట్టేసేసి స్టవ్ వెలిగించుకోవాలి. స్టార్టింగ్ ఒక 3 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి 3 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ చిన్నగా చేసేసాను. ఇలా సిమ్లో ఒక 8 మినిట్స్ దమ్ ఇచ్చేస్తే తహారీ రెడీ. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మూత పెట్టిన దగ్గర నుండి 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.